ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంసెట్ అప్లికేషన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సైడ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీరు ఏవైతే ఇంటర్మీడియట్ బోర్డ్కి ఫోటో డాక్యుమెంట్స్ అండ్ సిగ్నేచర్ సబ్మిట్ చేసి ఉంటారో అవే ఎంసెట్ అప్లికేషన్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు ఎంసెట్ అప్లికేషన్ ఫైనల్ స్టెప్లో ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. దాన్ని మీరు ఫోన్ అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత దాని ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఇష్టమైన రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఆ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా, ఈ మూడు ఆ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఎంసెట్ కన్వీనర్ కి మెయిల్ సెండ్ చేయండి. అప్పుడు వాళ్ళు వితిన్ 15 days లో మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ అప్లికేషన్ లో మీరు ఇచ్చిన రీసెంట్ ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలా తెలుస్తుందంటే ఇవి మీరు ఎంసెట్ అప్లికేషన్ కి ఏ ఫోన్ నెంబర్ అయితే సబ్మిట్ చేశారో ఆ ఫోన్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. అంటే మీ అప్లికేషన్ లో ఫోటో అండ్ సిగ్నేచర్ చేంజ్ అయ్యి మీరు ప్రింట్ తీసుకోండి అని. ఆ మెసేజ్ చూసుకొని అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్ లో లింక్ అని క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ ఐడి, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా స్నాప్ షాట్ తీసుకోండి. కేటగిరీ 1 లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా ఈ విధంగా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే ఈజీగా మీ అప్లికేషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ కేటగిరీ 2 కరెక్షన్స్ మాత్రం వాళ్ళు ఇచ్చిన డేట్స్ లో మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటిదాకా చేసుకోలేము. మీరు అప్లికేషన్ లో ఫోటో అండ్ సిగ్నేచర్ చేంజ్ చేయడం వల్ల దానివల్ల రిస్క్ ఉండదు. ఇది ప్రూవ్ అయింది కూడా. మాకు తెలిసిన వాళ్ళు రీసెంట్ గా ఈ విధంగా రిక్వెస్ట్ చేసి చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది వితిన్ 10 days లోనే అప్డేట్ అయిందని మెసేజ్ కూడా రావడం జరిగింది. మీరు కూడా ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయినట్లయితే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎగ్జామినేషన్లో ఏం రిస్క్ ఉండదు. మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే వద్దు. అలాగే వీడియో అయిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.